నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల హరిప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా గురుగారు, వైశాఖ మాసం అయితే వచ్చేస్తుంది. మళ్ళీ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి, పుణ్యతిథులు ఏంటి, మళ్ళీ ఈ వైశాఖ మాసంలో ఏ పనులకి మంచిదంటారు, ఏ పనులకి సరైనది కాదు అంటారు, ఒకసారి తెలియజేస్తారు? తప్పకుండా. మనకున్నటువంటి 12 మాసాలలో చాలా ప్రత్యేకమైనటువంటిది వైశాఖ మాసం. ఆవై కామ అంటే ఆశ్వేజం, వైశాఖం, కార్తీకం, మార్గశిరం మరియు మాఘం. అంటే 5 నెలలు చాలా దేవతానుగ్రహాన్ని పొందడానికి చాలా అనుకూలమైనటువంటి మాసాలు. ఈ వైశాఖ మాసం అంటే ఒక్కొక్క మాసానికి ప్రత్యేకత ఉంటుంది. ఈ వైశాఖ మాసానికి విష్ణు మాసంగా చెప్పబడి ఉంది. అంటే ఈ వైశాఖ పురాణం కూడా చూసుకుంటే నారద మునీంద్రుల వారు అంబరీషుడు అనే రాజుకి, చక్రవర్తికి జరిగిన సంవాదం ద్వారా వైశాఖ మహత్యం అనేటువంటిది తెలిసింది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఈ వైశాఖ మాసంలో విష్ణువుకు సంబంధించిన మాసం ఎందుకన్నామంటే, విష్ణువుకు సంబంధించినటువంటి దశావతారాలలో 2 అవతారాలు ఈ వైశాఖ మాసంలోనే ఉన్నాయి. ఓకే. అంటే ఒకటి పరశురామ జయంతి 6వ అవతారము, అలాగే నరసింహ జయంతి సంబంధించినటువంటిది వైశాఖ శుద్ధ చతుర్దశి. అయితే ఇందులో ప్రధానంగా దానాది కార్యక్రమాలు అనేటువంటివి చేయమన్నది శాస్త్రం. వైశాఖ మాసం అంతా కూడా జలదానం చేయమన్నది ఎక్కువగా, నీటి దానం. అందుకనే ప్రతి పుణ్యతిథి కూడా చాలా మంచిదే. అక్షయ తృతీయ రోజున, గంగా సప్తమి రోజున, అక్షయ తృతీయ రోజున ఉదక కుంభదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, మజ్జిగని దానం చేయాలి. ఇది చెప్పబడింది. ఏప్రిల్ 20వ తారీఖు అయింది. అలాగే గంగా సప్తమి అయింది. గంగా సప్తమి రోజున ప్రధానంగా గంగా నదిలో స్నానం చేయాలి. కాబట్టి గంగా నది అంటే కాశీకే పోవాల్సినటువంటిది లేదు, హరిద్వార్కే పోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి చుట్టుపక్కల ఏ నది ప్రవహిస్తే అది నది, ఆ నది గంగతో సమానం. కాబట్టి నది లేకపోయినా మన ఈ డివోషనల్ పూజా స్టోర్లలో గంగా నీళ్ళు అమ్ముతారు. ఆ 4-5 చుక్కలు వేసుకొని స్నానం చేసినా చాలు, గంగా నదితో చేసిన ఫలితం కలుగుతుంది. ఆ విధంగా గంగా జయంతి రోజున, అనగా గంగా సప్తమి రోజున, సప్తమి తిథి రోజున ఈ విధంగా గంగా స్నానం ఆచరించి నీటి దానం చేయాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క విష్ణువుకు సంబంధించిన మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆ రోజు ఆచరించాలి. ఇక చతుర్దశి నరసింహస్వామి జయంతి రోజున, కాబట్టి ఆ రోజున నరసింహస్వామిని ఉద్దేశించి మనం పూజాది కార్యక్రమాలు అనేటువంటివి ఇంట్లో చేసుకోవాలి. అలాగే దేవతా క్షేత్రాల్లో ప్రదోషకాల సమయంలో స్వామివారికి కళ్యాణం జరిపించడం చాలా విశేషం. ఇక వైశాఖ పౌర్ణమి కూడా మనకు చాలా గొప్పదైనటువంటి, ఆ రోజున బుద్ధుని యొక్క జయంతిగా చెప్పబడింది. ఆ రోజున స్వాతి నక్షత్రం కూడా ఉంది కాబట్టి చాలా విశేషం. మే 1వ తారీఖు రోజున ప్రధానంగా పౌర్ణమి రోజున అమ్మవారి యొక్క ఆరాధన చాలా గొప్పగా చేస్తారు. ఇలా చూసుకున్నట్లయితే మళ్ళీ వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి తిథి చాలా పవిత్రమైనటువంటిది చెప్పవచ్చు. అయితే మనకు అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా ఒక మాసంగా చెప్పబడితే, బారహస్పత్యమానముగా మనకు కాశీ, ఢిల్లీ లాంటి తదితర ప్రాంతాలలో పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు ఒక మాసం. కాబట్టి ఈ పౌర్ణమి నుంచి మనకు వచ్చే వైశాఖ పౌర్ణమి వరకు కూడా ఉండేటువంటిది చైత్ర మాసం కింద వాళ్ళకి లెక్క. కాబట్టి చైత్ర అమావాస్య ఏదైతే ఉంటుందో అది పెద్దలకు సంబంధించినటువంటి విశేషమైన మాసంగా చెప్పబడింది, పెద్దల కార్యక్రమాలకి. ఎందుకు? ఈ మాసంలో రవి మేషరాశిలో ఉంటాడు. పైగా మేషరాశిలో ఉండగా వచ్చిన అమావాస్య రోజున ఎవరైతే ఈ సంబంధించినటువంటి పిండ ప్రదానం చేస్తారో తప్పకుండా గయక్షేత్రములో 1,000,000 సార్లు చేస్తే ఎంత ఫలితమో ఆ క్షేత్రంలో అంతటి ఫలితం వస్తుందని మనకు చెప్పబడింది. అందుకనే ఇక్కడ పిండరహితముగా తర్పణాది కార్యక్రమాలు శాఖా విధానంగా చేసుకుని ఉదక కుంభదానము బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే పితృదేవతలు చాలా సంతోషిస్తారు. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది. అయితే ఈ మాసమంతా కూడా దానాది కార్యక్రమాలు చెప్పబడింది. ఆదివారము, శుక్రవారము చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉంది. అయితే ప్రేక్షకులు కూడా అన్ని నెల రోజుల పాటు మనం చేయలేము కదా అని ఆలోచించేటువంటి వాళ్ళకి ఒక 3 రోజుల పాటు
నియమనిష్టలతో కనుక చేసినట్లయితే ఆ 3 రోజుల్లో చేసిన ఫలితం వల్ల మాసమంతా చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. తప్పకుండా ఆ వివరాలు తెలుసుకుందామా? వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ చాలా పవిత్రమైనటువంటి రోజు. అరుణాచల క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తారీఖు రోజున గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే మనకన్నీ మంచి చెడు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మొదటి 50 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఏ 3 రోజుల పాటు చేయాలి అంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి తిథి, చతుర్దశి తిథి, పౌర్ణమి తిథి, ఈ 3 రోజులు కనుక నియమనిష్టలతో కనుక ఎవరైతే ఉంటారో, ఈ 3 రోజుల పాటు దానాది కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో, ఈ 3 రోజుల పాటు నదీ స్నానం అనేటువంటిది చేస్తారో, ముఖ్యంగా పౌర్ణమి రోజున త్రయోదశి చతుర్దశి రోజున ఏం చేయాలో చెప్పబడింది. త్రయోదశి తిథి రోజున ఉన్నటువంటిది కాబట్టి ప్రధానంగా హస్త నక్షత్రం ఉంటుంది ఆ రోజున, మే 29వ తారీఖు. ఆ రోజున ప్రధానంగా ఈ దేవత ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసం రుద్రాభిషేకం అనేటువంటిది చేసుకోవాలి. మే 30వ తారీఖు రోజున ఈ నృసింహ చతుర్దశి, నృసింహస్వామి జయంతి కాబట్టి నృసింహస్వామి వారి కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అనేటువంటి చేయడం, లేదా ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి కళ్యాణం జరపడం. అలాగే ఆ రోజున విశేషంగా పానకము అనేటువంటిది అందరికీ దానం చేయాలి, పంచాలి. ఎవరికైనా కానీ మనము ఈ శ్రీరామనవమి రోజున ఏ విధంగానైతే పానకం చేస్తామో ఆ విధమైనటువంటిది అందరికీ పంచాలి, దానం చేయాలి. పౌర్ణమి రోజున విశేషంగా సముద్ర స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ వైశాఖ మాసం అంతా కూడా సముద్ర స్నానం చేయమని శాస్త్రం. కాబట్టి అవకాశం ఉంటే సముద్ర స్నానం చేసినా మంచిదే. లేకపోయినా ఈ 3 రోజుల పాటు పౌర్ణమి రోజునైనా కానీ సముద్ర స్నానం చేయాలి. ఈ 3 రోజుల పాటు ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము లేకుండా ఉండి చక్కగా ఉదయము సాయంకాలము శుచిర్భూతులై దేవతా పూజలు జరుపుకొని చక్కగా దేవతా కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేస్తూ దేవతా నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ నెల అంతా కూడా విష్ణునామస్మరణ అంటే మాధవ అనుకుంటూ విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆ దేవతానుగ్రహం కలిగి ఈ యొక్క నెల నెల రోజుల పాటు విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎవరైతే విధిగా ఉదయం సాయంకాలం పారాయణం చేస్తారో వాళ్ళకి ఆ విష్ణు యొక్క అనుగ్రహ ప్రభావం వలన అనుకున్న పనులన్నీ కూడాను నెరవేరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తప్పకుండా గురుగారు, వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.